హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య అకాడమీ గాజువాక. ఒక్కసారి ఈ సమ్మని చూసిన వెంటనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పి మీలో చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. స్కిప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది దానిలో ఉన్న కాన్సెప్ట్ను అబ్జర్వ్ చేయగలిగితే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే హ్యాపీగా నీకు నచ్చిన మెథడ్లో చేసుకోవచ్చు. ఈ సమ్ యాక్చువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బేసిక్ మోడల్ సమ్. మరి ఇటువంటి సమ్ నువ్వు ఆన్సర్ చేయాలంటే ఎలా చేస్తావు, ఇది ఎన్ని మెథడ్స్లో చేయొచ్చు అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సిఐ కావాలి. వాడికి ఏం కావాలి? సిఐ కావాలి. మరి ఆన్ 10,000 రూపీస్, ఆన్ 10,000 రూపీస్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10,000 రూపీస్ పైన క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు కాబట్టి ఆ 10,000 రూపీస్ని మనం ప్రిన్సిపల్ అంటాం. మరి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్స్ టు 10,000 రూపీస్ ఇచ్చాడు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 10%. టైం ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? యాక్చువల్లీ 3 ఇయర్స్. మరి టైం 3 ఇయర్స్, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. 10% అయితే కాంపౌండెడ్ యాన్యువల్లీ చేస్తూ ఉన్నాడు, ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడు. అయితే 3 సంవత్సరాల్లో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతూ ఉన్నాడు. యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడంలో మనం ఇలా ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు తెలుసు కాబట్టి దీన్ని మనం ఎన్ని రకాల క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. మెథడ్ 1 గుర్తుపెట్టుకోండి. మెథడ్స్ ఎన్ని మెథడ్స్ అయితే అన్ని మెథడ్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మెథడ్ 1 ఏంటంటే ఎప్పుడైనా ఇటువంటి సమ్స్ మనకి ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఇంటూ 100 ప్లస్ ఆర్ బై 100 ఇంటూ 100 ప్లస్ ఆర్ బై 100 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు చేసినప్పుడు అమౌంట్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ ఇంటూ 100 ప్లస్ ఆర్ బై 100, 100 ప్లస్ ఆర్ బై 100. ఈ స్టెప్ అనేది మనం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్నిసార్లు రాసుకోవాలి, లేదా ఎన్నిసార్లు మనం సమ్ చేయాల్సి వస్తే అన్నిసార్లు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇలా చేస్తే మనకు వచ్చేదే అమౌంట్. ఎలా అంటే ప్రిన్సిపల్ ఇక్కడ మనకి ఎంత? 10,000 రూపీస్. 10,000 రూపీస్. 100 ప్లస్ ఆర్ అంటే ఇక్కడ 10%. అంటే 100కి 10 కలిపితే 110/100. 110/100. ఈ స్టెప్ను మనం ఎన్ని సంవత్సరాలు అయితే అన్నిసార్లు రాసుకోవాలి, లేదా మనకు కొన్నిసార్లు 6 మంత్స్కి ఒకసారి చేయాల్సి వచ్చినప్పుడు 1 సంవత్సరానికి 2 సార్లు ఈ స్టెప్ మనం రాసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సగం చేసి అదంతా ఫర్దర్గా మనం మాట్లాడదాం. ఇప్పుడు 110/100ని ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్నిసార్లు రాసుకోవాలి. సో ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇలా 3 టైమ్స్ రాసుకోవడం జరిగింది. ఎందుకు? 3 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి, లేదా 3 టైమ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చిన ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి చిన్న, ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, ఇవి 2 జీరోస్, ఇవి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 100లో 2 జీరోస్ ఉన్నాయి, ఆ 2 జీరోస్ అంటే ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 11 ఇంటూ 11 ఇంటూ 11, 11 క్యూబ్ 1331. మరి ఇంటూ 10 కదా జీరో ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది నీకు? అమౌంట్ వచ్చింది. మరి మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మనకు కావాల్సింది అమౌంట్ కాదు. అమౌంట్ అడిగితే మన ఆన్సర్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ అయ్యింది. మనకు అడిగింది అమౌంట్ కాదు, మనకు అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి అంటే అమౌంట్లోంచి మన ప్రిన్సిపల్ని తీయాలి. మరి అమౌంట్ వచ్చేసి మనకి జనరల్గా ఎంతనన్నా 13,310. మరి ప్రిన్సిపల్ని కానీ మనం మైనస్ చేసామనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే అమౌంట్లోంచి ప్రిన్సిపల్ మైనస్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంతనన్నా 10,000. అప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 3310. ఇది మనకి మెథడ్ 1. టెన్షన్ పడద్దు, మెథడ్ 2 ఇంకా బాగుంటుంది. సో మెథడ్ 2 ఇది పాజ్లో పెట్టి ఒకసారి నోట్ చేసుకుంటే మళ్ళీ మెథడ్ 2కి వెళ్ళబోతా ఉన్నాం. సో ఒకసారి చూడండి మెథడ్ 2. మెథడ్ 2లో మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఎగ్జామినర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చుతాం. చూడండి మెథడ్ 2. సో ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఫ్రాక్షన్లోకి మార్చుతాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10% కదా. 10%ని ఫ్రాక్షన్లోకి మార్చితే 10/100. మరి 0 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ 1/10 అనేది ఉండడం జరుగుతుంది. 1/10 అంటే ఈ 10 అనేది ఇనీషియల్ వాల్యూ కింద మనం రాసుకోవాలి. మరి ఇక్కడ 1 అనేది ఇక్కడ న్యూమరేటర్ అనేది ప్లస్ చేయాలి. అప్పుడు 10 + 1 11 అనేది మనకి ఫైనల్ వాల్యూ కింద రాయాలి. ఎలా? ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ, ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఇనీషియల్ వాల్యూ ఇక్కడ 10 అయితే ఫైనల్ వాల్యూ న్యూమరేటర్ వాల్యూని ప్లస్ చేయాలి మనం ఇక్కడ. సో 10కి 1 యాడ్ చేస్తే 11. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని పవర్స్ రాసుకోవాలి. అంటే ఇక్కడ 3 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి పవర్ 3, 2 ఇయర్స్ ఇస్తే పవర్ 2 అలా రాసుకోవాలి. ఇప్పుడు 10³ ఎంత? యాక్చువల్లీ
1000, 10 ఇంటూ 10 ఇంటూ 10, 11 క్యూబ్ ఎంత? 1331. ఇప్పుడు ఏదైతే ఇనిషియల్ వాల్యూ దగ్గర ఉందో అది మనం ప్రిన్సిపల్గా తీసుకోవాలి, అంటే అన్ని పార్ట్స్గా తీసుకోవాలి. ఏదైతే మనకి ఇక్కడ ఫైనల్ వాల్యూ దగ్గర ఉందో అది మనం అమౌంట్గా తీసుకోవాలి. ఏదైతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉందో అది మన కాంపౌండ్ ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత డిఫరెన్స్ ఇక్కడ? ఈ 1000, ఇది 1331 అంటే 331. ఇప్పుడు ఎగ్జామినర్ మనకి ఏమి ఇచ్చాడు, ఏమి క్యాలిక్యులేట్ చేయమన్నాడో చూడండి. మనకి ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది 10,000. మరి ఇచ్చిన ప్రిన్సిపల్ 10,000 అనేది ఇచ్చిన 1000 పార్ట్స్కి ఈక్వల్. మరి ఇచ్చిన 1000 పార్ట్స్కి ఈక్వల్ అంటే నాన్న 1000 పార్ట్స్ ఇక్కడ 10,000 అయితే 1000 ఇంటూ ఎంత చేస్తే 10,000? 1000 ఇంటూ 10 చేస్తే 10,000. మరి ఇప్పుడు సేమ్ ఇక్కడ కానీ అమౌంట్ కావాలంటే 1331 ఇంటూ 10 చేస్తాం, అప్పుడు 13,310 రూపీస్ వస్తుంది. లేదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే 331 ఇంటూ 10 చేస్తాం. సో 331 ఇంటూ 10, 3310. ఇలా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదే మెథడ్కి ఎక్స్టెన్షన్ మెథడ్ ఏంటంటే మనకు జనరల్గా మెథడ్ 3 అంటే సేమ్ ఇట్లానే ఉంటుంది, అది కూడా చూద్దాం. ఎన్ని మెథడ్స్ వస్తే అన్ని మెథడ్స్. నెక్స్ట్ మెథడ్ 3 చూడండి. ఇచ్చిన అంటే డిఫరెంట్ పర్సంటేజ్లు కూడా ఇవ్వచ్చు, అటువంటి సందర్భంలో ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చాలి, అప్పుడు 10/100 అయ్యిద్ది. మరి 0 క్యాన్సిల్ అయితే ఎంత చిన్న? 1/10. యాజ్ యూజువల్గా ఇది ఇనిషియల్ వాల్యూ, మరి 10 + 1 11 అనేది మనకి ఫైనల్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ నాన్న ఫైనల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఎప్పుడు 10, ఫస్ట్ స్టెప్లో 11. సో ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10% సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ 10, 11, సెకండ్ ఇయర్ మళ్ళీ 10, 11, థర్డ్ ఇయర్ మళ్ళీ 10, 11. డిఫరెంట్ పర్సంటేజ్లు వస్తే ఇనిషియల్ ఫైనల్ వాల్యూలు అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు 10 ఇంటూ 10 ఇంటూ 10 1000గా మనం మాట్లాడాలి. 11 ఇంటూ 11 ఇంటూ 11 1331గా మాట్లాడాలి. మనం లాస్ట్ మెథడ్లో చెప్పినట్టే ఇది మనకి ప్రిన్సిపల్ అవుతుంది, ఇది మనకి అమౌంట్ అవుతుంది. ఈ మధ్య డిఫరెన్స్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఎగ్జామినర్ మనకి ఇచ్చింది ప్రిన్సిపల్ కాబట్టి 1000 పార్ట్స్ అనేది మనకి 10,000కి ఈక్వల్ అయితే మరి 331 పార్ట్స్ యాజ్ యూజువల్గా 1000 ఇంటూ 10 10,000 అయితే మరి 331 ఇంటూ 10 3310 అయ్యిద్ది. మరి మెథడ్ 4 గురించి కానీ మనం మాట్లాడాలంటే ఫార్ములా మెథడ్. ఏంటి నాన్న ఫార్ములా మెథడ్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. మెథడ్ 4 వచ్చేసి ఫార్ములా మెథడ్. నాన్న ఫార్ములా మెథడ్ ఏంటన్నా ఫార్ములా మెథడ్ అంటే చూడండి, ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అనుకో అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని తీయాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు అమౌంట్లోంచి ప్రిన్సిపల్ తీయాలి. అమౌంట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ T. ఇది అమౌంట్. దీనిలోంచి మనం ప్రిన్సిపల్ని తీస్తే వచ్చేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 10,000 ఇంటూ 1 + R అంటే ఇక్కడ హౌ మచ్ పర్సంటేజ్? 10%. 10/100 హోల్ పవర్ T అంటే ఎన్ని సంవత్సరాలు? యాక్చువల్లీ 3 years. మరి మైనస్ P అంటే ప్రిన్సిపల్ ఎంతనన్నా? 10,000. సో 10,000 ఇంటూ ఇక్కడ యాక్చువల్లీ 0 క్యాన్సిల్ అయ్యింది. ఎప్పుడైనా ఒకవైపు నార్మల్ వాల్యూ ఒకవైపు జనరలైజ్డ్ వాల్యూ ఉంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ టైప్లో పనిచేస్తుంది. ఇక్కడ 10 1 10, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్గా 10 + 1 ఎంత? 11. సో 11/10 హోల్ క్యూబ్ మైనస్ 10,000. సో 10,000 ఇంటూ ఇక్కడ 11 క్యూబ్ బై 10 క్యూబ్గా రాసుకోవచ్చు. ఎందుకంటే A/B హోల్ పవర్ M అనేది A/M/B/Mగా రాయొచ్చు. మరి 11 క్యూబ్ అంటే ఎంత? 1331. 10 క్యూబ్ అంటే ఎంత? 1000 మైనస్ 10,000గా మనం చేయాలి. మరి ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయితే 1331 ఇంటూ 10 1331 మైనస్ 10,000 ఎంతనన్నా మైనస్ 10,000 చేస్తే 3310. ఇది మనకి ఫార్ములా మెథడ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం. మరి మెథడ్ 5 చూడండి అన్న, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతుంది. మెథడ్ 5 ఒక్కసారి చూడండి. మెథడ్ 5 ఎట్లా ఉండబోతుంది, దాని యొక్క పరిస్థితి ఎట్లా ఉందో. మెథడ్ 5 చూడండి అన్న. మెథడ్ 5 ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అనేది మనకి ఎప్పుడు 100%గా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎలా? ఇప్పుడు ప్రిన్సిపల్ ఇక్కడ ఉందన్న మన జర్నీ ఫస్ట్ 100% దగ్గర స్టార్ట్ అయ్యింది. మరి 100కి ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 10% పెరిగిద్ది. 10% పెరిగిందంటే 100కి 10 అంటే 100 ఇంటూ 10/100. 100 క్యాన్సిల్ అయితే మరి 100కి 10 యాడ్ చేస్తే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మన యొక్క అమౌంట్
అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్. అమౌంట్ ఎంత అవుతుంది ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 110 అవుతుంది పర్సంటేజ్లో. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇయర్ నడిచింది, ఇలా 3 ఇయర్స్ చేయాలి కాబట్టి మళ్ళీ 110కి 10% పెంచాలి. 110కి 10% అంటే 110 × 10/100, మరి 0 0 0 0 11 × 1 11. అప్పుడు 110కి 11 యాడ్ చేస్తే 121గా అమౌంట్ 2 అనేది మనకి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ 10% అంటే ఇంటూ 10/100 0 0, మరి 121/100 అంటే 12.1. 121/100 అంటే ఎంత? 12.1. ఇప్పుడు 121కి 12.1గా నువ్వు యాడ్ చేసావనుకో 12.1. ఇప్పుడు మనకి అమౌంట్ 3 థర్డ్ ఇయర్ అయ్యేసరికి 133.1గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు గమనిస్తే వాడు ఇచ్చిన ప్రిన్సిపల్ 100% కాబట్టి 100% వాల్యూ వాడు ఆల్రెడీ ఇచ్చాడు 10,000. నీకు అమౌంట్ కావాలంటే 133.1% క్యాలిక్యులేట్ చేస్తావు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ప్రిన్సిపల్కి మరియు అమౌంట్కి మధ్య డిఫరెన్స్ అనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే 100కి 133.31కి డిఫరెన్స్ ఎంత? 33.1. మరి మన వాల్యూ మోర్ ఆర్ లెస్ అని అన్నా మోర్ వస్తుంది కాబట్టి లెస్ వస్తుంది కాబట్టి లెస్ బై మోర్ ఇంటూ ఎనదర్ సైడ్ వాల్యూ. సో 2 zeros 2 zeros ఇంటూ 100 అంటే ఈ పాయింట్కి ఒక 0 క్యాన్సిల్ అయితే మరి 331 × 10 అవుతుంది. అప్పుడు 3310 అవుతుంది. ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు అంటే ఈ 5th మెథడ్కి ఎక్స్టెన్షన్ మెథడ్ ఒకటి ఉంది. ఏంటి నాన్న అంటే చూడండి. సో 6th మెథడ్ ఒక సమ్ని ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూడండి నాన్న. 6th మెథడ్ వచ్చేసి ప్రిన్సిపల్ మన జర్నీ 10,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 10% ఇంక్రిమెంట్ కదా. 10% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి 10 ఇంక్రిమెంట్ అంటే 10,000 × 10% అంటే 10/100 0 0 0 0 అంటే 1000 ఇంక్రిమెంట్ అయ్యింది. అంటే అమౌంట్ 1 వచ్చేసి మనకి ఇక్కడ 11,000 అయ్యింది. మరి 11,000 నుంచి ఇక్కడ మళ్ళీ 10% అంటే 10/100 0 0 0 0 1100 అంటే ఇక్కడ 11,000 అండ్ 1,100 12,100. ఇది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అమౌంట్ 2. మరి ఇక్కడ థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి 12,100కి 10% అంటే 10/100 0 0 0 0 1,210 రూపాయలు. అంటే ఈ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అమౌంట్ 3 ఎంత? 13,310 రూపాయలు. మరి ఇక్కడ ప్రిన్సిపల్ 10,000 అయితే అమౌంట్ 13,310 రూపాయలు, 13,310. మరి మనకు అడిగింది ప్రిన్సిపల్ అయితే ఆల్రెడీ ఇచ్చాడు, అమౌంట్ అడిగితే మన ఆన్సర్ 13,310. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ప్రిన్సిపల్కి అమౌంట్కి మధ్య డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 13,310 10,000 మధ్య డిఫరెన్స్ ఎంత? 3310. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక్క సమ్మని 6 మెథడ్స్లో చెప్తూ ఉన్నాం. ఈ 6 మెథడ్స్లో ఏ మెథడ్ నీకు నచ్చినా సరే ఈ క్వశ్చన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరియు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము మీ యొక్క కామెంట్ని చూసి మీకు ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.